సమస్యల పరిష్కారానికి మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నాకు పిలుపునిస్తే కార్మికులు ధర్నా నిర్వహించకుండా ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేశారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. ముందస్తు అరెస్టులతో పాటు కొందరిని హౌస్ అరెస్టు చేశారని ఇది సరైనది కాదని అన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు 5 నెలల నుండి వేతనాలు, బిల్లులు మరియు 10 నెలల నుండి కోడిగుట్ల బిల్లులు రాక కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని తెలిపారు. తమ సమస్యలను విద్యాశాఖ కమిషనర్ కు విన్నవించుకోవడానికి బయలుదేరితే కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించి భయాందోళనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2-3 నెలలుగా వేతనాలు రాకపోతే కార్మికులు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కార్మికుల పెండింగ్ వేతనాలు, బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి పోలి సత్యనారాయణ, అల్లె అనురాధ, అండాలు మహేశ్వరి, దేబోరా, వెంకటమ్మ, శంకరమ్మ, సైదమ్మ, నిర్మల, అలివేలు, ముత్యాలు, సుశీల, పుష్పలత, ఇందిర తదితరులు పాల్గొన్నారు. కార్మికుల యూనియన్స్ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈరోజు 6-7 మాసాల నుంచి బకాయి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు విద్యార్థులకు భోజనాలు వండి పెడుతున్నారు. ఈరోజు వాళ్ళు పస్తులతో ఉన్నారు. వేతనాలు లేక 6-7 నెలల నుంచి ఇబ్బంది పడుతూ బిల్లులు రాక అప్పులు చేసి సతమతమవుతున్నటువంటి నేపథ్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాం. మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వమని చెప్పేసి పదే కోరుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మరొకటి ఈరోజు గుడ్డు బిల్లులు 10 మాసాలు అవుతున్నది, ఎక్కడ కూడా రిలీజ్ కాలే. ఈరోజు అరకొర మాత్రమే రిలీజ్ చేసి 3 గుడ్లు మెను ప్రకారంగా పెట్టమని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడానికి వెళ్ళడానికి నిన్న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తే ఈరోజు పెద్ద ఎత్తున పోలీసులు అరెస్టులు చేసి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి పెద్ద ఎత్తున అరెస్టులు చేసి స్టేషన్లలో నిర్బంధించారు. నిజాయితీగా నిర్భయంగా చెప్పుకునే హక్కుందని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పదే అరెస్టులతోటి ఈరోజు ఉద్యమాలను ఆపాలని చెప్పేసేటువంటి ప్రయత్నం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు 10 మాసాల నుంచి పెండింగ్ బిల్లులు ఇవ్వటం లేదు? ఎందుకు ఈరోజు బకాయిలతోటి ఈరోజు మీరు ముందు పెండింగ్ పెడుతున్నారు? మీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తున్నటువంటి మీరు చెప్తున్న ఆదర్శాలు ఇక్కడ కనబడట్లేదు. మరి వేలాది లక్షలాది మంది విద్యార్థులకు రోజు సేవలు అందించి మెను ప్రకారంగా భోజనాలు వండుతున్నటువంటి వాళ్లకు చాలని వేతనాలు ఉంటే పెంచమని అడుగుతున్నా ఆ పెంచుడు ఒక భాగం. ఇందులో ప్రత్యేకించి చేసిన పనికి బకాయి బిల్లులు విడుదల చేయాలని చెప్పేసి పదే కోరినా ఈరోజు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం బంద్ చేసి సమ్మెకు దిగుతాం. ఇది ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు కనుక పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మె, నిరవధిక సమ్మె చేసి భోజనాలు బంద్ చేసి ఎక్కడికక్కడ మేము ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న 6వ తారీఖు మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు విద్యాశాఖ కమిషనర్ గారితో విన్నవించుకోవడానికి పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ మధ్యాహ్న భోజన కార్మికులని అక్రమ అరెస్టులు చేసి ఉదయాన్నే ఇంటికి వచ్చి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇది చాలా దుర్మార్గము. ఒక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు చెప్పారు, ఈ ప్రజాపాలనలో ప్రజలు తమ కష్టాలు చెప్పుకునే హక్కు ఉన్నది, తమ నిరసన తెలియజేసే హక్కు ఉందని చెప్పారు. కానీ అది అమలు కావడం క్షేత్రంలో చూసినట్లయితే అమలు కావట్లేదు. మేము అడుగుతున్నాం, మేము ఇప్పుడు సుమారుగా 6 నెలల నుంచి పెండింగ్ బిల్లులు ఉన్నాయి, వేతనాలు ఉన్నాయి, అట్లాగే 10 నెలల గుడ్లు ఉన్నాయి, గుడ్ల బిల్లులు రావట్లేదు. ఈ 10 నెలల గుడ్ల బిల్లు ఇవ్వమని చెప్పేసి అని అడుగుతా ఉన్నాము. ఈ గుడ్ల బిల్లు ఇవ్వమని అడిగితే మీరు తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఇది చాలా దుర్మార్గము. మా యొక్క సమస్య తీవ్రంగా ఉన్నది. మా అంతా పేదవాళ్ళు ఉన్నారు, ఇందులో మహిళలు ఉన్నారు. వీళ్ళకు రావాల్సిన బకాయి వేతనాలు వెంటనే చెల్లించి వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా చెల్లించకపోయినట్లయితే 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలకు కూడా వెళ్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి మధ్యాహ్న భోజనం చేయబట్టి మేము 23 సంవత్సరాలు గత 23 సంవత్సరాల నుంచి కూడా పావుల కూలికి సంఘాల నుంచి పెట్టి సంఘాలలో చిచ్చు పెట్టి ఆ సంఘాలతో కొన్ని పంచాయతీలు ఇవన్నీ చేసి కూడా నడుస్తూ ఉంటే మాకైతే వేతనాలు కూడా సరిగా రావు. వండే కానీ 3 గుడ్లు ఖచ్చితంగా పెట్టాలంటారు సార్లు. వాళ్ళకు వచ్చిన వాళ్ళు మెను ప్రకారం మీరు పాటించాలంటారు. మాకు ఎట్లయినా ఏం లేదు, మాకు పైసలు వచ్చినాయో లేదు రాకున్నాయో లేదు, వాళ్ళ మెను ప్రకారం పాటించాలంటారు.
మీ మీటింగ్కి పోకపోయినా కానీ మాకు ఇంటి దగ్గరకు వచ్చి మీరు మధ్యాహ్న భోజనం వండుతున్న ఇల్లు తిరిగి పోలీసు వాళ్ళని ఇంటికి వచ్చి సైన్ పెట్టించుకొని ఫోటో దింపుకొని పోయారు మీరు మీటింగ్కి వెళ్ళొద్దని. మరి మీ మీటింగ్కి వెళ్ళకపోతే మా సమస్య ఎట్లా పరిష్కారం అయితే? మేము ఇంట్లోనే ఉంటే మాకు పరిష్కారం కాదు కదా. మరి మమ్మల్ని వెళ్లకుండా ఎందుకు అట్లా నిర్బంధించినట్టు చేశారు? ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుంది మా పైన. మరి మధ్యాహ్న భోజనం పెడితే సరిగ్గా పెట్టాలి. అంగన్వాడికి ఇచ్చినట్టు మాకు అన్ని సరుకులు ఇచ్చి వాళ్ళు ఇచ్చే అంత ఎంత జీతం ఇచ్చినా కానీ సరే, కానీ మాకు అన్ని భారం అంతా కూడా మా మీద వేసి ఏజెన్సీగా ఇచ్చి భారం అంతా వేసి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. గవర్నమెంట్ దృష్టికి మీకు రావాలని మేము ఈ దినం ఈ సమ్మె చేస్తున్నాం.